తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంగవరం పోర్టులో ఉద్రిక్తత, బకాయిల కోసం మత్స్యకారుల ఆందోళన. $3 ట్రిలియన్ లక్ష్యం వైపు తెలంగాణ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యలు. వందే మాతరం చర్చలో వినూత్న ఘటన, ప్రధానిపై ఎంపీ ప్రశ్నలు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్యాంగ్యోటెక్ వ్యాలీ సందర్శన. ఇండిగో సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి స్పందన, అంతర్గత సమస్యలే కారణం. వందే మాతరానికి 150 ఏళ్లు, లోక్సభలో మోదీ కీలక వ్యాఖ్యలు. వైకాపా పాలన కారణంగానే అభివృద్ధి ఆగిపోయింది, చంద్రబాబు కీలక విమర్శలు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేదు, హరీష్ రావు ఘాటు విమర్శలు. గంగవరం పోర్టు గేటు వద్ద నిర్వాసిత మత్స్యకారులు మళ్లీ ఆందోళనకు దిగారు. వన్ టైం సెటిల్మెంట్లో భాగంగా ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన 2 లక్షలు ఇంకా చెల్లించలేదని ఆరోపిస్తూ కార్మికులు ధర్నా నిర్వహించారు. గేట్లను దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఏడాది క్రితం ఒప్పందం చేసిన చెల్లింపులు ఆలస్యం కావడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులతో చర్చలు ప్రారంభించింది. ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ వికసిత్ భారత్ దిశగా తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళా రైతులు, మహిళా సంఘాలకు బలమైన మద్దతు ఇస్తూ అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి కూడా తెలంగాణ విజన్ను అభినందిస్తూ రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కు 44 దేశాల నుండి మొత్తం 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్లమెంట్లో వందే మాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీని బంకిం దాదా అని పలుమార్లు సంబోధించిన మోదీపై తృణమూల్ ఎంపీ సౌగత్ రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బంకిం బాబు అని సంబోధించాలి అని సూచించారు. దీనిపై మోదీ వెంటనే స్పందించి ఇక నుండి బంకిం బాబు అని సంబోధిస్తా అని చెప్పి తన పొరపాటును సరిదిద్దుకున్నారు. సౌత్ కొరియా రాజధాని సియోల్ సమీపంలోని ప్యాంగ్యోటెక్నో వ్యాలీని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సందర్శించారు. ప్యాంగ్యోటెక్నో వ్యాలీ ఒక సాంకేతిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఇక్కడ 1178 కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్లు తమ పని ప్రారంభించి ఆలోచనలు పంచుకుని గ్లోబల్గా విస్తరించే అవకాశాలు పొందుతున్నట్టు తెలిపారు. 83,000 మంది ఉద్యోగులు, వేలాది విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారు. 2025లో వీరి లాభం $165 బిలియన్ చేరిందని తెలిపారు. ఇండిగో అంతర్గత సమస్యలే విమాన సేవల రద్దుకు కారణమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పైలట్, రోస్టర్, క్రూ సిబ్బంది సమస్యల కారణంగా విమానాలు నిలిచిపోయాయని, విమానయాన నియమావళి అమల్లోకి వచ్చిన నవంబర్ 1 వరకు సర్వీసులు సజావుగా నడిచాయని పేర్కొన్నారు. ఇండిగో సంక్షోభం వల్ల సుమారు 5,86,700 టికెట్లు రద్దయినట్టు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. వందే మాతరం గీతం 150 ఏళ్ల స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. బానిసత్వ సంఖ్యల నుంచి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు నినదించిన గీతమే వందే మాతరం అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఊపిరిగా నిలిచిన ఈ గీతం గాడ్ సేవ్ ది క్వీన్ గీతానికి గర్వంగా ప్రతిఘటించిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించిన మోదీ ముస్లిం లీగ్ ఒత్తిడికి లొంగి వందే మాతరంపై రాజీ పడ్డారని ఆరోపించారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే వందే మాతరం స్ఫూర్తి అవసరమని ప్రధాని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని, ఆదాయం తగ్గిపోయిందని అన్నారు. వైకాపా పాలనలో కేంద్ర పథకాల అమలులో అవకతవకలకు పాల్పడిందని, నిధులను ఇతర ప్రాధాన్యతల కోసం మళ్లించిందని విమర్శించారు. ప్రస్తుతం అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతూ అభివృద్ధి కొనసాగిస్తున్నట్టు, విద్యుత్, సాగునీరు, చెక్ డ్యాంలు వంటి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వైకాపా పాలన వల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని కూడా చంద్రబాబు తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పారదర్శకత లేకపోవడం, దోపిడీ, ఆత్మస్తుతి, పరనింద తప్ప మరేమీ జరగలేదని, ప్రజాభవన్ను విందులు, వినోదాల కోసం ఉపయోగించారని తెలిపారు. రాష్ట్ర ఆదాయం తగ్గడం, ఎన్నికల హామీలు అమలులో విఫలమవ్వడం, మహిళా సంక్షేమ పథకాల నిధులు పెండింగ్లో ఉండడం, జర్నలిస్టుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం సమస్యలు ఎదురవుతున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనతో పోలిస్తే రేవంత్ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం గణనీయంగా పెరిగిందని ఆయన తిప్పికొట్టారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలిపలుకు న్యూస్.